ఏమంత గొప్ప వాసనే వస్తలేదు. ఇప్పుడు కూడా కొంచెం మంచిగా లేదు. మంచిగా అయినాక చూపిస్తే ఎట్లుంటుంది అది. ఎందుకు పడతారు అనకాయ శ్రావణాలు ఒక్కపోతే అయితే బట్టి ఇది భలే చిన్నగా ఉంది కదా. సినిమా గురించి ఏం మొక్కలే. సోమవారం పెట్టి వేసి ఇక్కడికి రావాలని కొద్దిగా నచ్చి ఎల్లుండి నుంచి కౌసుకోలే తినడే పూజ స్టార్ట్ చేసినావు. ఇంకా ఏమంటారు స్వీట్ వండాలంటారు. స్వీట్ లాస్ట్ రోజు వండుతారు బెల్లపన్నం. అయితే అంటే దీపం ముట్టించింది. ఇంకేంటి దానికి అయ్యా తినుడేనా ఇప్పుడా? ఓ సాయంత్రం తింటారు. మరి ఇప్పుడు నాకు నీకు వంట చేస్తా. జీడిపప్పు ఉప్మా చేస్తా. అయ్యానా జీడిపప్పు ఉప్మా అన్నాడు ఫస్ట్ టైం. ఎప్పుడో చేస్తా ఉన్నా కానీ ఇలా తీరేది పొలకు. నేను ఇలా ఫస్ట్ టైం జీడిపప్పు ఉప్మా చేస్తాను. ఎట్లా చేస్తానే చూడండి. నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇళ్ళనే జీడిపప్పు వేసుకోవాలి. ఘోరంగా వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు అంటే శనగపప్పు అవి వేసుకోవాలి కానీ నా దగ్గర లేవు కనుక నేను ఓన్లీ ఆవాలు వేస్తాను. ఆవాలు వేసి క్యారెట్ వేయాలి. ఎందుకంటే కొంచెం క్యారెట్ ఎక్కువ క్యారెట్ కొంచెం అయిన తర్వాత అప్పుడు మిరపకాయ వేసుకోవాలి. అంటే క్యారెట్ తొందరగా ఉడికినట్టుగా బాగా ఉడకపోతానే గంటలు వేసుకోవాలి. నేను ఉప్మా రవ్వ వేయించడే మర్చిపోయినా. నేను ఉప్మా రవ్వ వేయించడానికి ఇది పెట్టినా అని నేను అనుకుంటాను. నాకు ఇంత చిన్నది ఎందుకు పెట్టినా అనుకున్నా. మర్చికే దింపిడి తీసుకుంటూ నేను రవ్వనే వేయించలే. ఫస్ట్ రవ్వ వేయించాలి. చిన్నగా లైట్ గా నెయ్యి ఆయిల్ పోసుకొని నేను రవ్వ వేయించడం మర్చిపోయినా. ఇప్పుడు రవ్వ వేయించుతాను. రవ్వ వేయించిన తర్వాత ఉప్మా వేసుకుంటే మంచిగా ఉంటుంది అట. నేను కూడా యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పుడు రవ్వ ఏం చెయ్యగాని వేయించగానే వేస్తా. కానీ సార్ ఫస్ట్ టైం రవ్వ వేయించి ఉప్మా వేస్తాను. ఎందుకంటే జీడిపప్పు ఉప్మా కనుక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలట. ఎందుకంటే మారుతాయి. దూరగా వేస్తే సరిపోద్దు. మాడి అంత మాడాలని కానీ అట్లా కొంచెం పచ్చి వాసన లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. అంతే. ఒక 10 నిమిషాల తర్వాత మసులుతుంది. మసిలిన తర్వాత రవ్వ వేసి మంచిగా కలిపితే కట్ట ఉప్మా అయిపోయింది. ఏమంత గొప్ప వాసనే వస్తలేదు. టేస్ట్ ఎట్లుంటుందా మరి. మసలే నీళ్ళల్లో ఈ ఏంచి పెట్టుకున్న రవ్వ వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా కొంచెం మంచిగా లేదు. మంచిగా అయినాక చూపిస్తే ఎట్లుంటుంది అది లుక్. శ్రావణం అంటే మీరు అందరు ఒక్క పొద్దులు ఉంటారా? మేమైతే మా ఇంట్లో ఇల్లు మొత్తం అంటే మేమందరం అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరం కలిసి ఉంటాం. అయిపోయింది జీడిపప్పు వేసుకురావు నశ్రీ. అంత ప్రేమ కొద్ది వేసుకురావు నశ్రీ అంటే అద్దు అన్న. ఇక ఎందుకు ఇంత కష్టపడి ఇంత చెవిటారు అనేసి అద్దంటే వేస్ట్ ఫీలింగ్ చచ్చిపోతుంది. మరి రాకనే మేమే అయిందా 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 అన్నాడు. అయింది చేసుకోండి అదో సచ్చే. నాకైతే ఇది జీడిపప్పు ఉప్మా లెక్క అనిపించలేదు. ఉట్టు ఉప్మాలో జీడిపప్పు వేసుకున్నా. ఎందుకంటే శ్రీ జీడిపప్పు ఉప్మా తింటాడు. జీడిపప్పు పెట్టుకోవాలా? ఉప్మా టేస్ట్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంది. నెయ్యి వేసినందుకు నెయ్యి వేసిన మంచిగా ఉంది. మళ్ళీ హెల్తీ అంటే జీడిపప్పు వేసుకుంటాం హెల్తీ అన్నట్టు. ఉట్టిగా తినబుద్ధి కానీ ఫస్ట్ టైం మేము జీడిపప్పు ఉప్మా చేసుకొని తింటాను. మంచిగా చేసుకో అంటే ఉత్త పల్లీలు వేసుకునే కంటే జీడిపప్పు మంచిగా మంచి డిఫరెంట్ టేస్ట్. ఉత్త ఉప్మా లెక్క అనిపించలే, మంచిగా అనిపించాయి. మంచిగా ఉంది. అంటే పల్లీల కంటే జీడిపప్పు తింటేనే మంచిగా అనిపిస్తుంది. మరి ఉత్త ఉప్మా తింటే ఎట్టుకుంటుందో కానీ మంచిగా. థ్యాంక్స్ అనిక. కానీ పెట్టిన టైమే మంచిగా. ఎప్పుడు ఆయన అదే గంట అవుతుంది. నేను చెప్పిన అందుకే నేను వీడియో కూడా తీసిన. ఎప్పుడు ఆయన స్త్రీ తింటలేడు అని లేదా? ఇప్పుడు తినక నన్ను అంటాడు. అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో మొక్క పొద్దు ఎడతాం. ఇక ఇలా ఫస్ట్ వారం సోమవారం ఒక పొద్దు ఫస్ట్ది. ఇవాళ ఇప్పుడు ఒక పొద్దు ఎడితే ఇవాళ ఒక పొద్దు అయిపోతుంది. మళ్ళీ శనివారం
మళ్ళా సోమవారం అయితే శ్రావణం ఒక్క పొద్దులు కూడా అయిపోతాయి. ఇలా నేను ఒక్క పొద్దు దేవుడు ఇలా ఒక్క పొద్దు లెక్క అయిపోయింది. ఎందుకంటే పొద్దున ఉప్మా వేసిన అదే తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు నాతో మళ్ళా ఇప్పటికి అందరూ ఒక్క పొద్దు ఇస్తాను కదా. బాగా మందికి ఈ సోమవారం లాస్ట్ ఒక పొద్దు నిజం చెప్పాలంటే. కానీ నేను లేట్ గా పట్టినా ఇది స్టార్టింగ్. సత్కుల మమ్మల్ని కూడా ఇప్పుడే పట్టిందట. అవునా? వాళ్ళు కూడా ఫస్ట్ ఒక పొద్దు. ఎందుకు పడతారు అనకాయ శ్రావణాలు ఒక్క పొద్దు? ఒక్క పొద్దు అయితే పట్టి నిజం చెప్పాలంటే చిన్నప్పటి సంబరాలు శివరాత్రి ఒక పొద్దు అని మా వాళ్ళు ఒక పొద్దు నా ఒక పొద్దులు అని అన్ని పట్టిన ఒక పొద్దులు. కానీ ఎందుకు మంచిగా జరుగుతుంది మంచిగానే ఉన్నాం కదా విడిచిపెట్టుడు ఎందుకని కంటిన్యూ చేసాడు. ఎందుకని అయితే తెలియదు. నీకు తెలిస్తే ఎప్పుడు ఎందుకు పడతారని. నేను తింటానా ఫస్ట్ ముక్క 3 రోజులు తెస్తా ఇట్ట వీడియో అయ్యా మీకు సుక్కలే. ఇలా లాస్ట్ ఒక పొద్దు అరిటాకులు తెంపుకుపోదా ఆతది అయితే మంచిగా. మనకు ఒక అరటిగోల కూడా అయింది చూసిందా? ఏడోటి గెలు ఉన్నది ఆడ. ఇది భలే చిన్నగా ఉంది కదా. ఓహో చూడండి అన్ని చిన్న చిన్నగా అయింది. ఇది తినే అరటి. ఇది చూడండి, ఇది తినేదో మరి కూరదో తెలియదు. ఇది మంచిగా అయింది. ప్రతి నెలకు ఒకటైతే గెల అవుతుంది. ఇక్కడ ఒకటి 4 ఉన్నాయి మొత్తం, అంటే 3 ఉన్నాయి. ఒకటి చిన్నదే కానీ అయితే అరిటాకు పోసుకొని పోదాం. ఇది మంచిగా ఉన్నట్టు. ఇది దేవతనే. అయ్యో ఇది దేవతలేదు. ఇగో అరిటాకు అయితే పోసిన ఒక్క పొద్దు అరిటాకుల. నిజానికి మేము బెంగళూరు పోయినప్పుడు అయితే ఏటలు తీసినా ఎక్కువ అరిటాకులలోనే భోజనాలు చేస్తాను, టిఫిన్లు చేస్తాను. మన గిన్నె ఆకులు ఉండి కూడా ఎప్పుడైతే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వం. ఇలా శ్రావణం లాస్ట్ ఒక్క పొద్దు కాబట్టి అరిటాకులు అయితే పెడతాను ఒక్క పొద్దు. ఇంక మంచిగా ఉండే బిచ్చుకారు కానీ ఇలా అన్నం కూర ఎడబడుతుంది. ఇక 2 అరిటాకులు అయితే తెంపుకొని పోతాను. మనం కూడా అరిటాకులలో తినడానికి అలవాటు కావాలి కదా. మంచిగా ప్లేట్లు కూడా తప్పుతుంది, ఇస్తారాకులు కొనుడు తప్పుతుంది. అదొకటి బయటకు పోతే అరిటాకులు 4-5 తీసుకొని పోవాలి. పొందుతలేదని ఇప్పుడే నేర్చుకోండి బౌరుకున్నాను. మనం దాన్ని తప్పుగా నేను నేర్చుకో. పొద్దు నుంచి అన్నం తినలే, అందుకే ఆకలి బాగా అవుతుంది. ఒక్క పొద్దున్న చేసింది లేదా శ్రీనాథ్ అని పాపం ఉపాసే ఉండదు. ఒక్క పొద్దు ఎక్కడే ఉండదు. ఇక స్పెషల్గా నాకంటు అంటే ఆటుముట్ట అంటుతాం, నీకంటే ఒక్క పొద్దుకు మంచిగా అంటుకుంటామని. అందుకే అది తిందాం కడుపు నిండని. బెల్లపన్న చూస్తే ఆకలి అవుతాను. ఎన్ని రోజులే బెల్లపన్న తినక. నువ్వు బాగా మొక్కింది అనుక. ఏమని మొక్కినా అనుక? సినిమా గురించి ఏం మొక్కలే. అరిటాకులు ఎందుకుంటే తింటారో తెలుసా? వెనకటి నుంచి ఆయన మందు పెడితే కలర్ చేంజ్ అవుతుంది, కానీ వేడి అన్న వేసిన చేంజ్ అవుతుంది. కానీ అవునా? అయితే నేను జాగ్రత్త తినాలి. ఇంకా మరి ఏమైనా కలిపినా మంచిగా సినిమా ఇట్టు కొడితే నువ్వు కూడా స్నానం కుక్కపోదు. అవునా? ఓకే మంచిగా సినిమా సక్సెస్ అయ్యి ఎక్కువ అరిటాకులో తిండే అలవాటు చేసుకో. చూస్తే నాకు అది ఎన్ని రోజులు చక్కగా అన్నం తినక. బెంగళూరు ఇదే ఫస్ట్ నా అన్నం తినుడు ఇదే ఫస్ట్. అక్కడ అన్ని సప్పగా కాదలేవు. మళ్ళీ చాలా ఫస్ట్ ఒక సోమవారం ఇంటనే చేసిన కానీ శనివారం అసలు అనుకోకుండా అస్సలు కుదరాలి. ఎంత టైమింగ్ సెట్ చేసుకుందాం అలా కుదరలేదు. శనివారం బయట వేసిన కానీ సోమవారం ఎట్టి చేసి ఇక్కడికి రావాలని పొద్దుగా వచ్చి ఇంట్లో పనులు చేసుకొని అన్ని పనులు చేసుకొని దీపాలు ముట్టేసుకొని అన్ని చేసుకొని మంచిగా సాయంత్రం తృప్తి ఇక్కడ వండుకొని మంచిగా బెల్లపన్నం వండుకొని పప్పుచారు చేసుకొని ఒక్క పొద్దు ఇస్తాను. అయిపోయింది బెల్లపన్నంతో ఫస్ట్ అయితే ఒక్క పొద్దు ఇస్తాను. మంచిగా ఉంది. ఇంకా మర్చిపోయిన అయినా కానీ మస్తు టేస్ట్ ఉంది. అమ్మాయి ఒక్క పొద్దు ఇచ్చినాం. ఇక రేపంటే మంగళవారం, ఎల్లుండి నుంచి ఇక కౌసుకోలేదు.
ఒక పొద్దు ఇచ్చిన నెల రోజులు మనం అట్లా ఒక పొద్దు ఇచ్చినాక తినడం కాదు మనం చాలా అయిపోయినా మన వాళ్ళు కామెంట్ నీకు మానండి ఒక పొద్దు తీసుకుంటేనే కౌసుకోరు అంటాను అంటారు.